మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. ఈ రాత్రి మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. మీ హృదయమును, కొంచెము సౌండ్ పెంచి చెప్పండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. యేసు ప్రభువు తన శిష్యులతో చెప్పుచున్న మాట, హృదయములను కలవరపడని. ఈ ప్రభు యొక్క రాకడ దినాల్లో దేవుని వెంబడిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో, దేవుని కలిగి ఉన్న ప్రతి కుటుంబంలో సైతానుడు బహు భయంకరమైన శోధనలు చేస్తున్నాడు. బహు భయంకరంగా శోధనలు వస్తూ ఉన్నాయి. మీరు కావాలంటే గమనించండి. మునుపటి కంటే ఎక్కువ ప్రార్థన చేసామనుకో, అధికమైన శోధనలు వస్తున్నాయి. దేవుని బిడ్డల కుటుంబాల్లోనే బహుశోధనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కలవరము కలవరము కలవరం ఈ కుటుంబంలో కదిలించిన ఒక భయంకరమైన బాధాకరమైన విషయాలు. ప్రార్థించే వారి కుటుంబాలలో నువ్వెవరిని కదిలించిన శోధనలు వేదనలు చెప్పుకుంటూనే ఉన్నాయి. కారణం ఏంటంటే సైతానుడు రాకడ దినాల్లో బహు ఉగ్రుడై త్వరగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరినీ తన వైపుకు తిప్పుకోవడానికి సైతాను ఈ చివరి దినాల్లో బహు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారు కూడా సిలువకు వెళ్ళే ముందు తన శిష్యులతో చెప్పిన మాట ఇది, మీ హృదయములను కలవరపడని. ప్రార్థించేటువంటి ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డ జీవితంలో ఈ శోధనలు జయించాలంటే మనకు కావలసింది కలవరము కాదు, కనిపెట్టుట కావాలి. కనిపెట్టే మనస్సు కావాలి. చెప్పాలి అందరూ, ఏ మనసు? కనిపెట్టే మనసు. కలవరపడే మనసు కాదు. కానీ సైతాన్ ఏం తెస్తుంది? కలవరాలు తెస్తుంది, కన్నీళ్ళు తెస్తుంది, భయంకరమైన శోధనలు తెస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు మనము చేయవలసినది కలవరమనే మనస్సు కాదు, కలవరపడేటువంటి స్థితి కాదు, కనిపెట్టే మనస్సు మనము కలిగి ఉండాలి. ఆమేన్. కనిపెట్టేటువంటి మనస్సు. ఇంత కలవరం ఉంటే ఎలా కనిపెడతామయ్యా అని అనుకుంటున్నావేమో. గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లో కలవరాలు వచ్చాయి, కన్నీరు వచ్చింది, శోధనలు వచ్చాయి, భయంకరమైన బాధలు వచ్చాయి. వాళ్ళు కలవరపడినా ఏం చేశారు తెలుసా? కనిపెట్టారు. చెప్పాలి, ఏం చేశారు? కనిపెట్టారు. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టారు. దేవుడు జోక్యం చేసుకునేంత వరకు ఆయన సహాయం కొరకే కనిపెట్టారు. దేవుడు మరలా వారి జీవితాల్లో మునుపటి దినాలు, మునుపటి సంతోషం వచ్చే వరకు కలవరపడలా. ఏం చేశారు? కనిపెట్టారు. ఈ రాత్రి మనం కలవరపడడం ప్రక్కన పెట్టి చెప్పండి, ఏం నేర్చుకుందాం? కనిపెట్టుట నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత గొప్ప శోధన వచ్చినా కలవరపడితే నీకు వచ్చేది ఏమీ లేదు. వ్యాధులు, బాధలు, శ్రమలు తప్ప నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే ప్రభు అన్నాడయ్యా, మీ హృదయములను చెప్పండి కలవరపడని. మరి ఏం చేద్దామయ్యా? ఇక్కడున్న మనమంతా దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు
కనిపెట్టడము నేర్చుకోవాలి. ఆమేన్. కనిపెట్టడము నేర్చుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు 5:7. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయదారుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఏం చేస్తాడు? ఓపికతో చదవాలి. కాచుకొనుచు దాని కొరకు కనిపెడతాడు. యాకోబు భక్తుడు చక్కగా వివరిస్తున్నాడు. సహోదరులారా, సహోదరిలారా, వ్యవసాయదారుడు ఒక పొలమును దున్ని సేద్యము చేసి తొలకరి వాన కురిసినప్పుడు విత్తనాలు విత్తి కడవరి వర్షం వచ్చే వరకు ఏం చేస్తాడు? కనిపెడతాడు. సహనముతో, ఓపికతో ఏం చేస్తాడు? కనిపెడతాడు. విలువైన భూఫలం కొరకు కనిపెట్టాడు కదా, పరలోకం కొరకు మనం అందరం ఏం చేయాలి? ఈలోపు బాగా ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. ఈలోపు పంటకు సరిపడు వర్షం కురిసి నీ కురవనట్టు కనపడుతుంది. నీ పంట నీ చేతికి రాదేమో అన్న కలవరం వచ్చింది నీలో. నీ పంట భూఫలము నీ ఇంటికి రాదేమో అన్నట్లుగా పరిస్థితులు, వాతావరణం మారిపోతాయి. అయితే నువ్వు కడవరి వర్షం వరకు ఏం చేయాలి? కనిపెడుతూనే ఉండాలి. కనిపెడుతూ ఉండాలి. ఇవి రెండు సమకూడిన తర్వాత అప్పుడు నీకు ఇంటికి ఏ ఫలం వస్తుంది? భూఫలము వచ్చింది. గమనించండి, ఈ కలవరం ఈనాడు సగం మందికి జబ్బులు కలవరం వలన వస్తున్నాయి. ఆమేన్. నీ హృదయంలో భయము, వేదన ఎక్కువ ఉంటే నీకు తెలియకుండానే నీ ఒంట్లోకి జబ్బులన్నీ వస్తాయి. మీరు గమనించారో లేదు? కొన్ని జబ్బులు వస్తే పోవు, వస్తే పోవు. రావడమే తెలుసు కానీ పోయేయి కాదు. ఇప్పుడు బీపీలు, షుగర్లు ఇవన్నీ ఏంటి? వస్తే చెప్పాలి ఎందుకు వస్తాయో తెలిసి ఎక్కువ శాతం ఈ కలవరపాటు వలన, ఆలోచనల వలన, చింతించడం వలన, వేదన చెందటం వలన. అందుకని మనం ఈ రాత్రి నేర్చుకున్నాం, కలవరము కాదు, కనిపెట్టడము నేర్చుకోవాలి. కనిపెట్టడం నేర్చుకోవాలి. ఎలా కనిపెట్టాలయ్యా? విత్తనాలు విత్తి ఒక వ్యవసాయదారుడు భూఫలము వచ్చేంత వరకు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే వరకు సహనముతో ఏం చేస్తాడు? కనిపెడతాడు. ఒకవేళ ఇప్పుడు మనందరికి పొలాలు, వ్యవసాయము, పంట తెలుసు కాబట్టి ఇందులో కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు వర్షము పడల, నువ్వు చింతించితే నీ చింతలు బట్టి కురిసేది వర్షము చెప్పాలి. నువ్వు చింతించితే నీ చింతలు బట్టి నీకు వర్షము చెప్పండి అమ్మా, వస్తుందా? వారికంతా చింతించు, వర్షం రా. అందుకని బైబిల్లో కూడా నీవు చింతించుట వలన ఒక వెంట్రుకను నలుపు గాని తెలుపు గాని చేయలేవు. నువ్వు ఎత్తు చేయలేవు, ఎత్తును తగ్గించలేవు. నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు యొక్క సహాయము కొరకు కనిపెట్టాలి. ఆమేన్. కనిపెట్టడం నేర్చుకో. అలా కనిపెట్టడం ఎవరు నేర్చుకుంటారో వారి జీవితంలో కలవరం ఉండదు. కలవరము ఉండదు. ఒకసారి విమానం బొంబాయిలో బయలుదేరిందంట అమెరికా వెళ్ళడానికి. బయలుదేరి కొంచెం దూరం పైకి వెళ్ళిపోయిన తర్వాత
కొంత ప్రయాణం కొనసాగిన తర్వాత ఆ పైలట్ చెప్పాడంట, విమానం నడిపతను ఇంజన్ ఫెయిల్ అయిపోయిందండి, రెండో ఇంజన్ వేసాను అది కూడా ఫెయిల్ అయిపోయింది, ఇక విమానం కూలిపోబోతుంది అని ప్రకటన చేశాడు. విమానం కూలిపోతే శవాలు కూడా చెప్పండి దొరకవు, శవాలు కూడా ఎక్కడ పడతాం ఆడైపోతాం ఎవరికి. అందరూ గీవా అని అరుస్తా ఉన్నారట. ఇక విమానం కూలిపోతుంది చచ్చిపోతామని అందరూ కేకలేస్తున్నారు, ఏడుస్తా ఉన్నారు. ఒక ఆమె ముసలామ మధ్య వయసు వృద్ధురా కూర్చొని అందరికి చూసి చిరునవ్వు నవ్వుతా, చిరునవ్వు అలా నవ్వుతూ ఉంటే అందరికి కోపం వస్తుంది. నేను ఏడుస్తుంటే ఈమె నవ్వుతుంది తిరగాలి అని అనుకుంటున్నా. కొంతసేపటికి చాలా పైకి వెళ్ళిపోతుంది విమానం, మనకు కనబడని రీతిలో వెళ్ళిపోతాయి కదా. కొంతసేపటికి మళ్ళా ఆ పైలట్ ప్రకటన చేశాడు, ఏమని తెలుసా, ఒక ఇంజన్ బాగైంది, విమానం కూలిపోదు అని ప్రకటన చేశాడు. అలా చెప్పగానే అమ్మయ్యా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు కూడా ఈ వృద్ధురాలు ముసలాం అందరికీ చూసి చిరునవ్వు నవ్వుతా. అందరి చూపి మీద పడింది. వెళ్ళి విమానం అమెరికాలో దిగ్గానే అందరు ఈమె చుట్టి చుట్టుముట్టుకొని అడిగారటమ్మా, విమానం కూలిపోతున్నాడు, మేమందరం ఏడుస్తుంటే నువ్వేంటి చిరునవ్వు నవ్వుతున్నా? ఏం పిచ్చా, చాదస్తమా, ఏం తిక్కల్లానివా, ఎందుకు నవ్వుతున్నా? అయ్యా నాకు నవ్వు వచ్చిందయ్యా, ఎందుకో తెలుసా, నాకు ఇద్దరు కుమార్తెలు. ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, బాధపడమాక. కుమార్తెలైనా కుమారులైనా ఒకటే. నాకు ఇద్దరు కుమార్తెలయ్యా, పెద్ద కుమార్తె చనిపోయి దేవుని దగ్గర ఉంది, ఆమె చిన్న కుమార్తె అమెరికాలో ఉంది. ఈ విమానం క్షేమంగా అమెరికా వెళ్ళిపోతే నేను చిన్న కుమార్తె వద్దకు వెళ్తాను. ఒకవేళ మధ్యలో కూలిపోయింది అనుకో, నాకేం బాధ లేదు, నేను పెద్ద కుమార్తె వద్దకు వెళ్తాను. చప్పటి కొట్టి ప్రభు ఎంత విశ్వాసం, అందుకని నాకు బాధ ఏం లేదు. ఇద్దరు కుమార్తెలైనా నాకు ఒకటే. చనిపోతే పెద్ద కుమార్తె కాడుంటా, అమెరికా అయితే చిన్న కుమార్తె. ఇంకా నేను ఎందుకు భయపడాలి, ఎందుకు ఏడ్చాలి? చూసారా, విమానంలో ఉన్న వాళ్ళందరూ ఏడ్చిన ఆమె చెప్పండి, ఎందుకని కలవరం ఆమెలో లేదు, కలవరం అనేది ఆమెకు లేదు. దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ ఉంది. లేదా ఈ బిడ్డ దగ్గరికి వెళ్తే అమెరికా కొరకు కనిపెడతాం. కాబట్టి చివరి దినాల్లో మనమందరము ప్రభువు కొరకే కనిపెడదాము. ఆమేన్. చూడండి, బైబిల్లో కొంతమంది భక్తులు ప్రభు సహాయం కొరకే కనిపెట్టారు. ఎవరి సహాయం అమ్మా చెప్పాలి? ప్రభు యొక్క సహాయం. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనం. నీవు పోయి శోషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు ప్రోగు చేసి నా నిమిత్తము ఉపవాసం ఉండి. ఎన్ని దినాలట? కబురు ఏమొచ్చిందో తెలుసా? యూదులందరినీ చంపమని ఆజ్ఞ వచ్చిందమ్మా. నేను చనిపోతాను, నువ్వు చనిపోతావని మొర్దెకై ఎస్తేరుకు సమాచారం పంపితే ఆమె ఏమంటుందో తెలుసా? మీరందరూ సమాజ మందిరంలో కూడుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన. విన్నారా? మా వినబడిందా? కబురు ఏమొచ్చింది? చంపబడబోతున్నాడు, మనల్ని చంపబోతున్నాడు. రాజు శాసనం వచ్చింది, ప్రజలందరినీ యూదులందరినీ చంపమని శాసనం వచ్చిందమ్మా అని చెప్తే
ఆమె శాసనం ఎట్లా తీసేయాలా అని కలవరపడలా. ఏం చేయాలా? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆలోచించండి, 3 దినాలు ఆగే సమస్యనా ఇది? అమ్మ చెప్పండి, ఆగే సమస్య కొంచెం కూడా కలవరపాటు గురికాల ఇస్తే 3 దినాలు ప్రార్థన చేసి అప్పుడు ప్రభువు మనకు మేలు చేస్తాడని విశ్వసించి కనిపెట్టి. 8 దినాలు. ఇందులో ఒక పరమ రహస్యం ఏంటో తెలుసా? వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఆమె ఊరుకోవాలా. బైబిల్లో రాయబడింది, నేను కూడా, చదువు మా భాగం, నేను కూడా, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం. మనలో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, అయ్యో పిల్లవాడికి జ్వరం వచ్చింది కానీ ప్రార్థన చేయి, ఆయన అయిపోయినాను, వారం తప్పితే ఇంత వారం తీసి వాడికి ఎత్తిన పడేసి గాయకుండా అది పని చెయ్యనే చెయ్యదు. మాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పావు, మంచిదే, నువ్వు కూడా ప్రార్థన చెప్పండి. నువ్వు చేయకుండా ఆయనకి చెప్పాలి, ఇంకొక ఆయనకి చెప్పాలి, ఇంకొకరికి చెప్పాలి, పని చేయదు. అసలు చెయ్యాల్సిందే నువ్వు. ఎస్తేరు దగ్గర మనం నేర్చుకునే మంచి శుభ్రం ఏంటంటే, ఆమె రాని మీరందరూ చేయకపోతే ప్రార్థనని ఊరుకోవాలా. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన నేర్చుకుందాం. ఒక పాఠం, నీ ఇంటిలో ఇబ్బంది వచ్చినప్పుడు, నీ బిడ్డలకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఇతరులకు ప్రార్థన చేయమని చెప్పడంలో 100లో 10% పని చేసింది ఆమె. 90% నువ్వు ప్రార్థన, నీ కుటుంబము ప్రార్థన. మనం చేయకుండా వాళ్ళకి చెప్పాము ఇంకా అయిపోయింది అనుకుంటే సాధ్యము. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎస్తేరు 3 దినాలు కనిపెట్టింది. కనిపెట్టే టైం కానే కాదు. ఆ పక్క నుంచి అగ్ని పడింది, ఇళ్ళన్నీ కాలుతూ వస్తున్నాయంటే మీరందరూ కూర్చొని ఉపవాసం అని ప్రార్థన చేయమని అంటామా మనం? అననే. ఒకవైపు యూదులను చంపమని చట్టం వచ్చిందని చెప్తే ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన 3 దినాలు కనిపెట్టారు, ప్రార్థన చేశారు. దేవుడే ఎస్తేరులకు ఒక ఆలోచన ఇచ్చి ఆయన ఆలోచన ప్రకారం నడిపించి దానిలో గొప్ప జయమును ఇచ్చాడు. 32వ కీర్తన 8వ చరణం చదవాలి. 32వ కీర్తన 8వ చరణం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. అద్భుతం. ఎంత అద్భుతం అంటే, ప్రభు యొక్క కృపను బట్టి యూదులు చంపబడాలని, మొర్దెకై చంపబడాలని హామాను ఆశిస్తే హామాను చంపబడ్డాడు. యూదులందరూ క్షేమంగా ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. అదే కలవరపడితే వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మా జనాంగం అంతటిని వీటి చంపాలన్నమాట. అది క్రమములో లేదండి. 3 దినాలు ప్రార్థించి కనిపెట్టింది. 3 దినాలు ప్రార్థన చేసి కనిపెట్టారు యూదులంతా. మన ఇంటికి అప్పుడప్పుడు శోధనలు వచ్చాయనుకో, లేక రోజు వచ్చాయనుకో, లేక ఎప్పుడెప్పుడో వచ్చాయనుకో, మనం కలవరపడంగా చేయాల్సింది ప్రభు సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టడము నేర్చుకోవాలి. కనిపెట్టడం నేర్చుకోవాలి. నువ్వు కనిపెడితే దేవుడే నీకు ఉపదేశం చేస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నీకు బోధ చేస్తాడు.
ఎంత గొప్ప సహనముతోనూ ఎస్తేరు కనిపెట్టి తన జాతిని రక్షించుకుంది, తన పినతండ్రిని రక్షించుకుంది. ఎవరైతే తన జాతిని నశింప చేయాలని అనుకున్నారో వాళ్ళే నశించిపోయేలా చేశారు. దీని కొరకు ఇప్పుడు చెప్పండమ్మా, ఉరికొయ్యే సిద్ధపరిచింది ఎస్తేరా చెప్పాలి. కానీ ఉరికొయ్యే సిద్ధపరిచింది, హామానును ఉరి తీసింది యూదులా, కానీ ఇలా ప్రార్థనా శక్తి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఇలా ప్రార్థనా శక్తి. వీళ్ళు 3 దినాలు ప్రార్థన చేసి కనిపెట్టారు. అప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారు. కలవరం కాదు కావాల్సింది, కనిపెట్టుట. గుర్తుపెట్టుకోండి, కనిపెట్టుట. ఇక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకో వ్యక్తిని మనం చూస్తాం. ఆయనే భక్తుడైన దావీదు. దావీదును చంపడానికి రాజైన సౌలు 2 సంవత్సరాలు పోరాటం చేశాడు. ఆయనేమో రాజు, దావీదేమో సామాన్య మానవుడు. 2 సంవత్సరాలు పోరాటం చేస్తే సౌలుకు సాధ్యము. గుర్తుపెట్టుకోమ్మా, నిన్నెవరన్నా ఏమన్నా చేయాలని ప్రయత్నం చేస్తే దేవుని అనుమతి లేకుండా, జాగ్రత్తగా వినండి, దేవుని అనుమతి లేకుండా నీ తలలో ఒక వెంట్రుక కూడా ఊడి, అద్భుతం. ఎంత గొప్ప మాట వచ్చాడు. దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు దావీదును చంపాలని వచ్చిన సౌలు ఒక గుహలో దూరి నిద్రపోతుంటే దావీదు ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహలోనే ఉన్నాడు. వెళ్ళి దావీదు యొక్క శత్రువు దొరికాడు, చంపండి అని అందరూ అంటుంటే దావీదు అన్నాడు, నేను ఆయనను చంపనే. ఎంత సహనంతో కనిపెట్టాడని. సౌలు వచ్చింది దేనికి? దావీదును చంపడానికి. అలాంటి సౌలు దావీదు చేతిలో దొరికితే సౌలు దుప్పటి కొంచెం కట్ చేసుకొని దాన్ని కోసేసి తీసుకొని దూరంగా వెళ్ళిపోయి అంటున్నాడు, రాజా, ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించిన నేను నిన్నేమీ. అసలు మనలో ఎవరైనా ఇలా ఉండగలరా? అమ్మా, నిన్ను చంపాలనుకున్నాడు నీ చేతిలో దొరికితే నువ్వు వదిలిపెడతావా? వెంటనే దావీదు ఇంకో చోటికి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు, ఎంతకాలం? 2 సంవత్సరాలు దావీదును చంపడానికి సౌలు తరుముతూనే ఉన్నాడు. దావీదు చంపే అవకాశం వచ్చినా ఏం చేయకుండా దేవుని కొరకు చెప్పాలి, కనిపెడుతూ. ఆమేన్. కనిపెడుతూ ఎన్నేళ్ళు? 2 సంవత్సరాలు. ఇంకో మారు చంపడానికి అవకాశం వచ్చిన చంపడానికి అన్నాడు, దేవుడే ఆయనకు నాకు న్యాయము చేస్తాడు. దేవుడే నాకు న్యాయం చేస్తాడు, నేను ఆయన ఏమీ చేయను. అద్భుతం ఏంటో తెలుసా? ఒకరోజు ఇప్పుడు తీయని బైబిల్ 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం. రెండవ గ్రంథం 1వ అధ్యాయం. రెండవ వచనం, 3వ దినమున బట్టలను చింపుకొని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను.
అతడు దావీదును దర్శించి నేలను నేలను సాగిలపడి సాగిలపడి నమస్కారము నమస్కారము చేయగా చేయగా దావీదు నువ్వు ఎక్కడి నుండి నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు అందుకు వాడు "ఎక్కడి నుండి ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని నేను తప్పించుకుని వచ్చితినని జరిగిన సంగతులేవో జరిగిన సంగతులేవో చెప్పుమని నాతో చెప్పుమని దావీదు సెలవీయగా దావీదు సెలవీయగా వాడు జనుల యుద్ధమునందు జనులు యుద్ధమందు పారిపోయి నిలువలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి. అనేకులు పడి చచ్చిరి. సౌలును వినండి వినండి, ఇక్కడ సౌలును అతని కుమారుడైన అతని కుమారుడైన యోనాతానును యోనాతానును మరణమైరి అనెను. చనిపోయి అని చెప్పాడు. సౌలు చూసారా అమ్మా, దావీదును ఎవరు చంపాలనుకుంటున్నారు? సౌలు చంపాలి. ఇప్పుడు ఏ వార్త వచ్చింది? సౌలు చనిపోయాడయ్యా అని ఒకడు వార్త తెలిసాడు. మనమైతే ఆ స్థానంలో ఉండి ఏం చేస్తామంటే కూర్చున్న వాళ్ళము లేస్తాం. ఆమె కూర్చున్న వాళ్ళము లేచి రాలే పేడ ఎరుగుడైంది అనుకుంటా. దావీదు అలా చేయలా. తన శత్రువు చనిపోయాడని వినగానే తర్వాత చదువుమా, సౌలును అతని కుమారుడైన యోనాతాను చనిపోయారని నీకెట్లా తెలుసయ్యా అని అడుగుతుంది. చనిపోయారని కానీ ఇంకా రెండో మాట మాట్లాడడం మనం, నీకు అయిపోయిందిలే మనకు అడ్డమేమి. దావీదు మరణాడుతుంది, నీకెట్లా తెలుసు? వాడు వివరణ చెప్పాడు. చెప్తే ఇక ఇంటికి వెళ్ళాక చదవండి ఆ భాగం అంతా. చివరిలో ఏముందో చూడండి. అక్కడ మొదటి అధ్యాయము 14వ వచనం. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి వేసితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం కనుక అతన్ని చంపించాడండి. సౌలును చంపానయ్యా అని చెప్తే మనమైతే అవునా వచ్చేయరా, వీడికి టీవీ వేసుకొచ్చేయరా, నేను చేసే పని నువ్వు చేసావు, ఎంత పని మంచి పని చేసావు, ఇవి నువ్వు నా దగ్గర ఉండగా అట్లా పొగడ్తలతో ఉంచేవాళ్ళం మనమైతే. దావీదేమన్నాడు తెలుసా? యెహోవా అభిషేకించిన వారిని నువ్వు ఎంత ధైర్యంగా చంపా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చాలని అతన్ని చంపమని దగ్గరున్న సైన్యానికి చెప్పాను. చూసా, అందుకే దావీదు దేవుని దృష్టిలో హృదయానుసారుడయ్యాడు. ఆమె దేవుని హృదయానుసారుడు అయ్యాడు. దావీదు సౌలును చంపినందుకు సంతోషపడలా. అమ్మా, శత్రువు చనిపోయాడని సంతోషించిన వాడు అంతేకాదు, ఇంకా వాళ్ళు చనిపోయారని దావీదు ఎంతగానో ఏడుస్తాడు. చదమ్మా. దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారు యుద్ధములో కూలిరని వారిని గురించి చెప్పాలి. ఎంత మంచి మనస్సు దాని. తనను చంపాలని ప్రయత్నిస్తున్నోడు చనిపోతే సంతోషించేదానికి బదులుగా బట్టలు చింపుకొని వస్త్రములు చింపుకొని ఏడుస్తా ఉన్నాడు. ఎంత గొప్ప మనసు! ఎన్నేళ్ళు కనిపెట్టాడు? 2 సంవత్సరాలు దేవుని యొక్క తీర్పు కొరకే కనిపెట్టాడు. కానీ అవకాశం వచ్చిన దావీదు తప్పు చేసిన వాడు
ప్రతీకారము తీర్చుకున్నవాడు కాదు. అంతేకాదు, ఇంకా చూడండి, అదే సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు సౌలును పాతిపెట్టిన వారు యాబేష్కులాగు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి చూశారమ్మా, చనిపోతే ఏడవడమే కాదు, సౌలుని ఎవరైతే పాతి పెట్టారో వాళ్ళను పిలిచి వాళ్లకు మర్యాదలు చేస్తారు. అయ్యా, సౌలును పాతి పెట్టారంట కదా మీరు, సౌలును నా యజమానుడైన సౌలును పాతి పెట్టారంట కదా, మీ ఉపకారములకు నేను ఉపకారం చేస్తానయ్యా. ఆమేన్. ఎట్టి మనసు మనం ధరించుకోవాలని చూడండి. ఈ జన్మకు సాధ్యమైందంటారా? అమ్మా, సాధ్యమైందా? నిన్ను కొట్టాలని ఒకడు వస్తున్నాడు అనుకో, మీ ఇంటికి వాడిని ఎవడన్నా కొట్టాడు అనుకో, నువ్వు నవ్వకుండా ఉండనే, సంతోషించకుండా ఉండనే. కానీ దావీదు భక్తుడు అలా కాదు. తన శత్రువు తనను చంపడానికి వస్తున్నాన్ని చచ్చిపోయాడని వార్త చెబితే కూడా ఒప్పుకున్నవాడు. చూసారా, ఆత్మీయ జీవితంలో కనిపెట్టడం ఎంత మేలు చేసింది. ఇక్కడ ఇంకొక మర్మం చెప్తాను చూడండి. సౌలు చనిపోయాడు అనగానే దావీదు ఏమనుకోవాలి? తర్వాత రాజు సీటు నాదే, తర్వాత రాజునయ్యేది నేనే, ఇక నాకు అడ్డం ఏముందిలే అని సంతోషించిన వాడు. అయ్యో ఏలినవాడా అని సౌలును గురించి బట్టలను చింపుకొని చెప్పాలి. ఎలుగెత్తి పూర్వకాలం ఏడుపులు కూడా వెరైటీ ఉండే, ఖచ్చితంగా ఉండే, తెలుసా? ఇప్పుడు ఏడుపులు వెరైటీ. మీ అందరికీ ఒక వాస్తవమైన జోక్ చెప్తా. ఒక చోట ఇటీవల కాలు చనిపోతే వెళ్తే వద్దంటే ఏడుస్తున్నారు కొంతమంది. ముందు కూర్చొని చెప్పండి, ఎట్ట ఏడుస్తున్నారు? కొంచెం ఆగమ్మంటే కూడా ఎవరయ్యా వీళ్ళందరూ? ఆయనకి ఎవరు లేరని తెలుసు, మాకు ఆయనకి ఎవరు లేరని మాకు తెలుసు, కానీ వద్దంటే చెప్పాలి. ఏం చేస్తున్నారు? ఎవరయ్యా వీళ్ళని అడిగితే ఒకళ్ళు పక్కన చేసుకెళ్ళి, వీళ్ళందరండి అక్కడ డబ్బులకు ఏడవడానికి వచ్చారు. డబ్బులు తీసుకొని చెప్పాలి. అమ్మ కొంచెం ఆగండి. ఆగట్లా, ఆమె తీసుకున్న దానికి న్యాయం చేయాలయ్యా. ఇప్పుడు ఏడుపులు పూర్వకాలం అలా కాదండి, బట్టలను చెప్పుకోవాలి, కూలి తల మీద పోసుకోవాలి, అలా ఉండే ఏడుపులు తెలుసా? తర్వాత ఈ శవం కాస్త ఎత్తుకొని అక్కడ దాకా నాకు ఒక్కళ్ళు లేరు, ఏడ్చిన వాళ్ళు ఒక్కళ్ళు. అందరూ పోయి మొక్కలు కొడుకుని స్టేషన్ కాడికి రైలు. ఏంటంటే వాళ్ళు వచ్చింది ఆడవడానికి డబ్బులు తీసుకొని 3 గంటలు ఆడవడం తర్వాత చూసారా? దావీదు సౌలు చనిపోతే ఆశ్చర్యమే కాదు, సౌలు పాతి పెట్టిన వాళ్ళకు కూడా ఉపకారము చేశారు. కనిపెట్టడం నువ్వు నేర్చుకుంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించుగాక. 25వ కీర్తన చూడాలి. కీర్తనలు 25:3. నీ కొరకు కనిపెట్టు వారిలో అందరు చెప్పడమ్మా, ఎవడును ఎవరి కొరకు కనిపెడితే మా దేవుని కొరకు కనిపెట్టడం మనము నేర్చుకుంటే ఎన్నడూ మనం ఏం చేయము, సిగ్గు. ఎస్తేరు దేవుని కొరకు కనిపెట్టింది, సిగ్గు కలవరపడ్డా.
కనిపెట్టింది. దావీదు 2 సంవత్సరాలు ఆడిపోయాడండి. ఎట్లా ఉందో చూడండి. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. 1 సమూయేలు 34. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా, శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చిన శత్రువులు ఏమైనా చేసిన వాడు కాదబ్బా. ఎంత మంచి మనస్సు అది దావీదు. అంతేకాదు, చదువు ఇంకా, శక్తి లేక బిగ్గరగా ఏడ్చెను. చదువు. ఇశ్రాయేలీయుల ఎజ్రాయేలీయురాలైన అహినోయము కర్మేలీయుడైన నాబాలు యొక్క భార్య అయిన అబీగయీలు అను 2 భార్యలను చూసి దుఃఖపడ్డాడు. ఒకవైపు దుఃఖం, భార్యలను చెడగొనిపోయాడు. ఒకవైపు అడివి, ఇంకా రాయబడింది చెప్పులు కూడా లేకుండా తల మీద ముసిగేసుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటా దుఃఖిస్తూ ఏడుస్తూ తిరుగుతున్నాడు అన్నాడు. దీనంతటి కారణం ఎవరు? సౌలు. ఆ సౌలు చనిపోయాడంటే సంబరపడలా, బట్టలు చుట్టుకొని కనిపెట్టే తత్వం ఉన్న వ్యక్తిలో సహనం ఉంటుంది. ఆమె ఓర్పు సహనము నీలో ఉంటే యేసయ్య వచ్చి నీ దగ్గర నివాసము చేస్తాడు. ఆమె ఎంత అద్భుతం. దావీదు వెంటనే సింహాసనం దొరికిందని ఉప్పొంగిన వాడు, సింహాసనానికి ఉన్న అడ్డు పోయింది అని అనుకున్నవాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి. నీ హృదయం భారముతో ఉందేమో, మనుషుల కొరకు కనిపెట్టమాక. వాడు సహాయం చేసేవాడు, వీడి సహాయం, వీళ్ళందరి సహాయము వ్యర్థం. ఆమె దేవుని సహాయం కొరకు కనిపెట్టు. దేవుని సహాయం కొరకు కనిపెట్టు. దేవుడే నిన్ను సిగ్గుపరిచేవాడు. దావీదు 2 ఏళ్ళు అడవిలో నివాసం చేయాల్సి వచ్చింది. ఒకవైపు శత్రువుల భయం, ఒకవైపు సౌలు భయం తరుగుతున్నా దేవుని కొరకే కనిపెట్టాడు. కానీ సొంత శక్తి మీద ఆధారపడిన వాడు. అందుకని ప్రభున్నాడయ్యా, నీ హృదయాలను చెప్పండి కలవరపడని, కనిపెట్టుకొని ఉండా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తనలు 106 13వ చరణం. 106వ కీర్తన. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయే. కొంచెం ఆయనకి సమయం ప్రభువుకు సమయం ఎంత. ఆయన సహాయం కొరకు కనిపెట్టరా, ఆయన తీర్పు కొరకు కనిపెట్టరా. ఆయన చేసే సహాయమే అది ఖచ్చితమైనదిగా ఉంటుంది. చూడండి, ఇశ్రాయేలీయులట ఆయన ఆహారం దొరకని తిని ఆయన చేసిన కార్యాలను మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టిన వారు
దేవుడు ఎన్నో మేలు చేస్తుంటాడు. అవన్నిటిని మరిచి ఏదో ఒక కీడు రాగానే, ఒక్క శోధన రాగానే దేవుని కార్యాన్ని నువ్వు మరవకూడదు. ఆమె మరవకూడదు. ఇశ్రాయేలీయులు మర్చిపోయారు. ఇంకా చూడండి, కీర్తనలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 104 27వ చరణం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకో. కాకులు ఉన్నాయనుకో, మా కాకులు ఎప్పుడన్నా నువ్వు వేసుకెళ్ళి 1 కేజీ బియ్యం వేసావా కాకులకు? చెప్పాలి, వేసారా? మా అవి మాకే లేవు, ఈ మనమా. ఈ మధ్య వినుకొండలో ఒకసారికి ఏం జరిగిందంటే, భార్య హడావుడిగా వంట తయారు చేసిందంతా పెట్టి నాకు తెలియంది, స్కూల్కి హడావుడికి వెళ్ళిపోయింది. ఈ హడావుడిలో గ్యాస్ సరిగా కట్టేయాలి, లీక్ అవుతుంది. చూసుకోవాలా, ఆమె వెళ్ళిపోయింది బడికి. నేను కూడా బడికి వెళ్ళడానికి కొంచెం ఆలస్యం. సొంత టౌన్లోనే కాబట్టి ఆయన కొద్దిగా ఆలస్యంగా వెళ్తాడు. ఆ పల్లెటూరుకి వెళ్ళాలంటే ముందే కొంచెం ఆలస్యంగా సిద్ధపడి, మరి వంట రూమ్కి ఎందుకు పోయాడో, అది మన డిపార్ట్మెంట్ కాదు కదా, మరి ఎందుకు పోయాడో డోర్ తీయగానే మంట వచ్చేసి ఆయన మీద పడి, అప్పటికే మంట మండుతుంది, నేను చూసుకోవాలా. ఆ మంటంతా మీద పడింది, మనిషిని అంటుకుంది. కాకపోతే ప్రమాదము ఏమీ జరగదు. ఇక అందరూ వచ్చి ఆయనతో కలుస్తుంటే ఆయనని మాట్లాడి తెలుసా, ఆయన ఏం చేస్తారో తెలుసా అండి? కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు 2 డజన్ల అరటికాయలు కొనుక్కొని అక్కడ పడుకొని ఉన్న ఆవులన్నిటికీ ఒక్కొక్క అరటికాయ వేస్తారు, తినిపిస్తారు. తర్వాత తమ ఇంటి దగ్గర ఉన్న చేమలకి పంచదార తీసుకెళ్ళి, చెవతరేమో మనం వేసేదే చెప్పేది అర్థంది, ఆ పంచదార వేస్తాడు చేమలకండి. ఇంటి దగ్గర పెట్టలు వస్తాయని అక్కడికి తీసుకెళ్ళి కొన్ని బియ్యపు గింజలు వేస్తాడు, రాంగులు వేస్తాడు, సజ్జలు వేస్తాడు. ఒక ధైర్యంగా ఆయన ఏం చెప్పాడు తెలుసా? చీరావు గారు, నేను అనేకమైన పక్షులకు, జీవులకు ఆహారము పెట్టాను కాబట్టి దేవుడు నన్ను. ఎంత అద్భుతం! కాకులకట, ఇప్పుడు చదివిన వాక్య భాగంలో చూడండి, కాకులకి చదువుమా, తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చదవని, ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడతారు. కాకి మనం వెయ్యాం, వేయకపోయినా మధ్యరాత్రి 2 గంటలు వేసి కీచర భాషలు అంటాయా? చెప్పాలి. ఒక్క కాకి కూడా అరవనే చెప్పండి. 1 గంటలు చూడిపోయి బస్ స్టాండ్లో అప్పుడే తాగుతాడు ఒకడు, అప్పుడే లేస్తాడు ఒకడు, అప్పుడే వద్దంటే మాట్లాడతాడు ఒకడు, వాడి ఇష్టం వచ్చిన పనులను అప్పుడే చేస్తాడు. కాకి కంటే 1000 రెట్లు నువ్వు బెటర్ కదా. అవంట ఆయన దయ కొరకు కనిపెట్టు. చెప్పాలి, దేవుని దయ కొరకు. ఏమని చూసారా అమ్మా, నువ్వు నేను వాటికంటే ఎంతో శ్రేష్ఠ. యేసయ్య చెప్పాడు కదా, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠ. మరి నీవు కాకులకి ఎంత క్రమమో చూడండి. దైవజనుడు అన్నాడు, తెల్లవారుజామున 5ంటికి నువ్వు లేస్తావో లేవో తెలియదు కానీ కాకి మొదట లేచి దేవునికి స్తుతులు సపడి కొట్టి ప్రభువు 5ంటికి ఖచ్చితంగా కాకులు వేసి కావు కావు అని వాటి భాషలో అవి అరిచినా వాటిని ఏమనో తెలుసా? దేవునికి అవి ఏం చేస్తున్నాయి? స్తుతులు చేస్తాను. నువ్వు లేస్తున్నావా? 5ంటికి నువ్వు లేస్తున్నావా?
ఈరోజు ఒకరికి 11:30 ఫోన్ చేస్తే అప్పుడు నిద్ర లేస్తాడు. ఎన్నింటికమ్మా? ఏంటంటే నేను పండుకుంది 6ంటికి అయ్యా అంటాడు. ఎవడు పడుకోమన్నాడు? 6ంటికి అందరూ లేస్తారు. అందరూ మీరు లేస్తారా లేదా? 5ంటికే మనోళ్ళు ఇంకా కదా. కాకులు కనిపెడుతున్నాయే దేవుని దయ కొరకు, నువ్వు నేను కనిపెట్టకపోతే కలవరం మానుకో, ప్రభు సహాయము కొరకు కనిపెట్టు. 118వ కీర్తన 9-10 చరణ. 118వ కీర్తన 9-10 చరణ. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో. ఇబ్బంది అనిపిస్తుందా? దేవునికి తెలియకుండా నీకు నాకు ఇబ్బంది రానే. కాబట్టి ఆయన సహాయం కొరకు కనిపెడదాం. ఆయన సహాయము దొరికేంత వరకు కనిపెడదాం. సహనముతో వ్యవసాయదారుడు తొలకరి వాన కడవరి వాన వరకు కనిపెట్టినట్లుగా నువ్వు నేను కనిపెట్టుకొని ప్రభు ద్వారా సహాయము పొందుకొందుముగాక. అట్టి కృప దేవుని రాత్రి ఆయన మాటలు విన్న మనందరి జీవితాల్లో జరిగించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.